హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా, మీరు బాగున్నారని అనుకుంటా. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయే ఉంటుంది. సో ఫస్ట్ టైం డోరా కేక్ అయితే చేస్తున్నాను నేను. మా ధనిష్ట గాడు అయితే పడుకున్నాడు. సో వాడు లేచేసరికి వాడి కోసం సర్ప్రైజ్ చేద్దామని చెప్పి డోరా కేక్ అయితే చేస్తున్నాను. సో ఎలా వచ్చింది ఏంటి అనేది అయితే చూడాలి. సో మీలో ఎవరైనా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేసుకోండి. నేను ఏ నోటిఫికేషన్ పెట్టినా మీకు వచ్చేస్తుంది. ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా ట్రై చేసేస్తాను. ఇంకెందుకు లేట్, ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అయితే ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను. మీరు కావాలంటే మైదా కూడా యాడ్ చేసుకోవచ్చు. హెల్తీగా చేయాలని నేను ఇక్కడ గోధుమ పిండి యాడ్ చేస్తున్నా. నెక్స్ట్ ఇందులోనే డైరెక్ట్ షుగర్ యాడ్ చేయకుండా షుగర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. నేను హాఫ్ కప్ షుగర్ పౌడర్ యాడ్ చేసుకోండి, ఈజీగా మెల్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇందులోనే పావు కప్పు మిల్క్ మేడ్, కండెన్స్డ్ మిల్క్ అంటారు కదా, అది యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర మిల్క్ పౌడర్ అవైలబుల్ ఉంటే దీని ప్లేస్లో మిల్క్ పౌడర్ పావు కప్ యాడ్ చేసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర బేకింగ్ పౌడర్ అవైలబుల్ లేకపోతే బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని మొత్తం కూడా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే కాచి చల్లార్చుకున్న పాలు కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేయండి. నాకైతే మొత్తానికి 1 కప్ మిల్క్ అయితే పట్టింది. మొత్తం దోశ బ్యాటర్ ఉంటుంది కదా, ఇలాగా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే కొంచెం వెనిలా ఎసెన్స్ 1 టీ స్పూన్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే టేస్ట్ కోసం కొంచెం హనీ యాడ్ చేస్తుంది. హనీ వల్ల కొంచెం మనకి డోరా కేక్స్ అనేది టేస్ట్ వస్తుంది. 1 టీ స్పూన్ హనీ కూడా యాడ్ చేసుకొని మొత్తం కూడా మిక్స్ చేసేసుకోండి. విస్కర్తో మిక్స్ చేస్తున్నాను నేను, మీరు కావాలంటే గంటెతో కూడా మిక్స్ చేసుకోవచ్చు. మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ డోరా కేక్స్ రెడీ చేసుకోవడానికి ప్యాన్ మీద కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి. ఆయిల్ యాడ్ చేసుకొని ఇలా టిష్యూ పేపర్తో మొత్తం రఫ్ చేసేసారంటే మొత్తం స్ప్రెడ్ చేసేసుకోండి. నెక్స్ట్ అన్నీ ఒకే మెజర్మెంట్ రావడానికి నేను ఒకే గంటెతో తీసుకుంటున్నాను. ఇలాగా కొద్దిగా ఈ బ్యాటర్ అనేది తీసుకొని మనం దోశ ఎట్లా పోస్తామో అట్లాగే పోసేసేయండి. మొత్తం కూడా గంటెతో స్ప్రెడ్ చేయొద్దు. ఇలా పోసేటప్పుడు అది ఆటోమేటిక్గా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. ఇలా పోసి వదిలేసేయండి. మీరు ఇలా వదిలేసి దీనిపైన ఏదైనా ఇలా కవర్ చేసేసేయండి మూత పెట్టి. అలా 2 మినిట్స్ కాల్చుకున్న తర్వాత సెకండ్ వైపు కూడా టర్న్ చేసుకొని 2 సైడ్స్ కూడా మనం దోశ ఎట్లా ఫ్రై చేసుకుంటామో అట్లా ఫ్రై చేసుకొని ఇట్లా అన్నీ కూడా ఇట్లా ఒక ప్లేట్లో తీసేసుకోండి. అంతే, మన డోరా కేక్స్ అయితే రెడీ అయిపోయినాయి. వీటిని ఇలా ప్యాన్ కేక్స్ లాగైనా డైరెక్ట్గా తినేయచ్చు, లేదంటే చిన్నపిల్లలు డోరా కేక్స్ అంటే ఇష్టపడతారు కాబట్టి దీంట్లోనే కొంచెం చాక్లెట్ సిరప్ కానీ న్యూట్రిల్లా కానీ ఏదైనా, లేదంటే మీ దగ్గర ఏమైనా డైరీ మిల్క్ చాక్లెట్ ఏదైనా అవైలబుల్ ఉంటే దాన్ని ఇట్లా మెల్ట్ చేసి కూడా అప్లై చేసుకోవచ్చు. నేనైతే డార్క్ చాక్లెట్ని మెల్ట్ చేసి ఇట్లా మిడిల్లో అప్లై చేస్తున్నాను. కొంచెం పిల్లలకి డోరా కేక్స్ అంటే ఇట్లా క్రీమీ ఉంటేనే కదా ఇష్టంగా తింటారు. సో నేను మొత్తం కూడా ఇట్లా డార్క్ చాక్లెట్ని స్ప్రెడ్ చేసేసాను. స్ప్రెడ్ చేసేసి దీనిపైన ఇంకొక డోరా కేక్ పెట్టేసేసేయండి. అంతే, ఎంతో టేస్టీ డోరా కేక్స్ అయితే రెడీ అయిపోయినాయి. మా బుడ్డది లేచేలోగా నేనే తినేసేటట్టున్నాను, అంత ఎమ్మీగా ఉంది చూడడానికి. మీకు అంతగా కావాలంటే బయట టేస్ట్ రావాలంటే దీన్ని మైదా పిండితో చేశారంటే బయట టేస్ట్ లాగా వస్తుంది మీకు డోరా కేక్ అనేది. ఇంకా దీన్ని అయితే ఇట్లా నేను కట్ చేసి చూసేసేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం ట్రై చేసిన నాకైతే ఇది పర్ఫెక్ట్గా కుదిరింది. మీ ఇంట్లో కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేసేయండి. చూస్తున్నారు కదా, కట్ చేసి చూసిన మీకు కార్టూన్స్లో ఎలా వస్తుందో డోరా కేక్ అలాగే వచ్చింది కదా. నాకు అయితే గోధుమ పిండితో చేసే కాబట్టి కొంచెం పైన ఫ్రై చేసినప్పుడు డిఫరెంట్ వచ్చింది. కానీ మా ధనిష్ట గారు లేచేసరికి మొత్తం నేనే లాగిచ్చేటట్టున్నా, అంత టేస్ట్ బాగుంది. నాకైతే బాగా నచ్చింది. చిన్నపిల్లలు అయితే బాగా ఇష్టంగా తినేస్తారు. ఇంకా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. ఇంకేమైనా రెసిపీ కావాలంటే కామెంట్ చేసేయండి. బాయ్ బాయ్.